ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నవంబర్ 24వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకి పెదవుటిపల్లి అవతల తేలప్రోలులోని ఎంఎం చర్చిలో జరిగిన సేవకుల సదస్సులో పాల్గొని ఫస్ట్ ప్రార్థన నా చేత చేయించారు. గౌరవంగా చూశారు. ఈ పెద్దయ్య గారు ఈయన అని ఒక ప్రవక్తలా ఉన్నానంట. ఆ తర్వాత మధ్యలో ఒక పాట, ఆ పాట ఏమో వీడియోలో పెట్టాను. అంటే ఫస్ట్ ప్రార్థన స్టార్టింగ్ ప్రేయర్ నేను చేశాను. అది దేవునికి నేను కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. ఆ బల్లవరపు సుజాత మళ్ళీ టోకరా ఇచ్చింది. అంటే ఎక్కడ మీటింగ్ ఉంటే చెప్పండి అంటే, సరే ఉదయం 8:30 ప్రాంతంలో చేస్తే కాళేశ్వరం మార్కెట్ దగ్గర ముందు వస్తాను, ఇద్దరు కలిసి వచ్చే రాలా ఎప్పుడో 10ంటికి వచ్చింది తేలప్రోలికి. అలాంటి మనిషిని ఇంకా నా దరిదాపులు చేరను, జాలి పడుతుంటా. ఈరోజు మొదటి సమూయేలు 2వ అధ్యాయం 10వ వచనం. ఫస్ట్ శామ్యుయల్ చాప్టర్ 2 10th వర్డ్. తాను నియమించిన రాజునకు ఆయన కృప దయచేయు. సారీ, చదివింది కాదు కానీ ఇది ఎఫెసీ 4వ అధ్యాయం 17వ వచనం. అన్య జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు అని దేవుడు వీడియో చూస్తున్న మిమ్మల్ని నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. ఎఫెసీ 4:17. ఇంకొకటి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 16వ వచనం. చాప్టర్ 31:16. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. చాలా సంతోషంగా ఉందండి. కాదండి, బాగా టైట్ అయిపోయాను. ఇంకొకటి వంట చేసి పెట్టేవాళ్ళు లేరు కాబట్టి చపాతీ లేదా బిర్యానీ తిని బాగా వెయిట్ చేసి కడుపులో రేపులో ఉంది. ఏదేమైనా కానీ దేవునితో 3 గంటల నుండి తెల్లవారు వరకు ఉంటున్నానంటే ఆయన ఇచ్చిన కృప. అలాగే కంటిన్యూగా కొనసాగాలనేది నా కోరిక. రొంపవలస గణేష్ ఉన్నత చదువులు చదవాలని, ఏనాటికైనా అతను సత్యం తెలుసుకోవాలని, అతని కుటుంబం దీవింపబడాలని కోరుకుంటూ, జయ, షైని, మైపూడి కృప వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. పోతే ఇంకా ఇద్దరు దైవజనులు, ఆయన ఎవరంటే మోగులూరి ఎలీషాయ్య గారు, మోవాలో ఎవరు ఆయన పేరు ఫిలిపయ్య గారు. వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. మన వినికిడిలో దేవుడికి కొన్ని మాటలు దీవించిన గాక. దేవుని పరిచర్లో మీ రక్తం బ్రాంచ్. గాడ్ బ్లెస్ యు.